అరెస్ట్ చేస్తాము, మీరు సహకరించండి అని చెప్పారు. అంతే. అంటే డైరెక్ట్ అరెస్ట్ అన్నారా? ఇక్కడ తీసుకొస్తా అన్నారా? లేకపోతే లాక్కొని బయటకొచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది. తీసుకురాలేదు కానీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. అంటే ముందుగా మనకైతే ఏమి కూడా ఏమంటారా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఏమీ ఇవ్వకుండానే వచ్చేసారనమాట తెల్లారి ఉదయం. అంటే ఇది కావాలని టీడీపీ వాళ్ళు చేపిస్తున్నారు అన్నట్టు ఆరోపిస్తున్నారు దీని గురించి. అవునమ్మా, ఇంకా ఎప్పటికీ కూడా ఆయన్ని మరి అక్రంగా అంటే ఆయన ఎప్పుడు ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి ఇంకా ఎట్లయినా సరే అక్రమ కేసు తప్పకుండా పెట్టాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే అమ్మా చంద్రబాబు గారికి కానీ లోకేష్కి కానీ కోపం ఒకటి ఉందమ్మా. ఎప్పుడు ఆయన అయ్యన్న పాత్రుడు గారు జగన్ గారిని బూతులు మాట్లాడినప్పుడు ఆయనతో సారీ చెప్పించమని ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అది ఆయన కారు దిగకముందే ఆయన కారు మీద దాడి చేశారు టీడీపీ వాళ్ళు. కానీ ఆయన దాడి చేయడానికి వెళ్ళాడని అక్రంగా ఆయన్ని అంటే ఇలా దొరికిపోవడం, అదొకటి కోపం మా బాగా. అంటే ఇలా దొరికిపోయిన తర్వాత ఆయన కావాలని సిబిఎన్ ఫ్యామిలీని లాగుతున్నారు, కావాలని మీకు ఫ్యామిలీ ఉన్నారని చెప్పడం, జోగి రమేష్ ఫ్యామిలీని కావాలని లాగుతున్నారని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. దీన్ని ఎవరు మొన్న ప్రెస్ మీట్లో కూడా టీడీపీ నాయకులందరూ అంటుంది ఏంటంటే జోగి రమేష్ కావాలని వాళ్ళ ఫ్యామిలీ, సిబిఎన్ కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి కావాలని లాగుతున్నారు, ఈయన తప్పు చేసే ఉంటాడని చెప్పి టీడీపీ. ఎవరిని ఎప్పుడు మొన్న ప్రెస్ మీట్లో ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు, అంటే జనార్దన్ గారు ఏవన్గా ఉన్న జనార్దన్ ఆల్రెడీ పేరు చెప్పినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఫ్యామిలీనే లాగుతూ సిబిఎన్ మీకు కూడా ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు అని చెప్పి లాగుతున్నారు, లేకపోతే ఇంత డ్రామా జోగి రమేష్ గారు లాగుతున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దీని పైన దేవుడు అంతా చూస్తూ ఉంటాడమ్మా. ఎప్పటికీ కూడా అన్యాయం అనేది గెలవదు. తప్పకుండా నా భర్త నీతిమంతుడు కాబట్టి ఆయన ఎక్కడ అక్రమం జరుగుతుందో ప్రశ్నించి పలానా చోట ఇక్కడ అక్రమం జరుగుతుందని ఆయన వెళ్ళి అది చూపించాడు. అంతేగానమ్మా అక్రమంగా ఆయన ఏం పెట్టలేదే. మీరు నా భర్త అక్రమంగా ఏదైనా చేస్తే మీరు అది ప్రూఫ్స్తో సహా చూపెట్టి మీరు బాధ పెట్టండి. కానీ నా భర్త ఎటువంటి అనీతి అక్రమం ఎప్పుడు చేయడు కాబట్టే ఇట్లా అక్రమంగా కేసు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, మా కుటుంబాన్ని ఇట్లా బాధ పెడుతున్నాడు. కానీ పైన దేవుడు అని ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి తప్పించుకోలేరు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు సీఎం పరిపాలన వాళ్ళు బాధ పెట్టినా రేపు మా జగన్ అన్నే వచ్చి వాళ్ళు శిక్షించే అవసరం లేదమ్మా, పైన దేవుడే శిక్షిస్తాడు తప్పకుండా.